క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులతో అనుబంధమును కోరుకునే దేవుడు మన దేవుడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. మన దేవుడు పిలవగానే పలుకువాడు. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె ఇంత చేరువలో ఉన్నాడా? మానవులకు చేరువలో ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు రాకడతో ఈ సత్యము మరింత రుజువు అయింది. హెబ్రీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయం వాక్యములు 1-2 ఈ విధముగా సెలవిస్తున్నాయి. గదమున దేవుడు పెక్కుమారులు పెక్కు విధమున ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడారు. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడారు. మనతో మాట్లాడడానికి తన ఏకైక కుమారుని పంపడానికి దేవుడు సిద్ధమయ్యారు, మానవులతో మమేకం కావాలనే గొప్ప ఉద్దేశంతో. ఈ యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మానవులతో అనుబంధమును ఏర్పరచుకున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వాక్యంలో యేసు ప్రభు చెప్పారు, నేను మీ యందు ఉంతును, మీరు నా యందు ఉండండి. యేసు ప్రభు మన యందు నివసించడానికి సిద్ధమయ్యారు. మనము ఆయన యందు నివసించాలని కోరుకుంటూ ఉన్నారు. మానవులకు దేవునికి మధ్య ఉన్నటువంటి గొప్ప అనుబంధానికి నిలువు నిదర్శనం ఈ యొక్క వాక్యము. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యంలో యేసు ప్రభు చెప్పారు, నేను మిమ్మల్ని దాసులని పిలవను, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. మానవులను స్నేహితులుగా భావించే దేవుడు గొప్ప దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మన యందు నివసించడానికి వచ్చినటువంటి యేసు ప్రభునందు మనం నివసిస్తున్నామా? మనలను స్నేహితులుగా భావించే యేసు ప్రభును మనం స్నేహితునిగా భావిస్తున్నామా? ఆయనతో మనకున్నటువంటి అనుబంధం ఎంత దృఢమైనది అని మనం ఈ రోజుల్లో ఆలోచించాలి. మనతో అనుబంధమును కోరుకునే ఆ దేవునికి చేరువలో ఉంటే ఆయన ఆశీర్వాదమును మనం పొందుదాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.